సో ప్రజెంట్ మనమైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఉన్నాం. నిజంగా బస్ స్టాండ్ నీట మురిగిందంట. ప్రజెంట్ కురుస్తున్నటువంటి అధిక వర్షపాతం కారణంగా బస్సు అంతరాయాలు అయితే నిజంగా ఏర్పడ్డగా తెలుస్తోంది. ఒకసారి బస్ స్టాండ్ లోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక మనం ఒకసారి బస్ స్టాండ్ కి పక్కన ఉన్నటువంటి ఈ మూసీ నదిని ఒకసారి మనం గమనించినట్లయితే అధిక వర్షపాతంగా కురవడం వల్ల హైదరాబాద్ సగం నీట మురిగి చాలా వరకు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ఈ టైంలో ఈ మూసీ నది మీరు ఒకసారి గమనించినట్లయితే ఎంత ఉధృతంగా పారుతుందో ఒకసారి మీరు గమనించండి. అయితే ఇంతటి ఉధృతకి కారణం ఏంటి అంటే కనుక ఒకరు ఏదైతే హిమాయత్ సాగర్ నది నీరు ఏదైతే ఆ చెరువు ఉందో ఆ చెరువులో నీరు ఎక్కువగా అధిక వర్షపాతం వల్ల ఎక్కువయ్యి ఇటువైపు రావడం కారణంగానే ఇంతటి అంటే ఒక నదిలాగా పారుతుంది. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనం హైదరాబాద్ ఇదివరకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా వర్షం ఎక్కువయ్యి చూసినప్పుడు మరి ఇంతటి దారుణంగా ఈ మూసీ నది అనేది ప్రవహించిందా అనేంతలో అయితే ప్రవహిస్తోంది. నిజంగా కూడా మీరు చూసుకున్నట్లయితే అక్కడ దుంగ చూడండి, ఒకటి అక్కడ దుంగ నీళ్ళలో కొట్టుకోపోతుంది. నిజంగా ఈ వరద ఉధృతి మనం చూసినట్లయితే హైదరాబాద్ కి నిజంగా నీటికి సంబంధించి ఇబ్బందులు అయితే రానున్న రోజుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా వాతావరణం సమాచారం ప్రకారం వాతావరణం మరికొద్ది రోజుల్లో ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా నైరుతి ఋతుపవనాలు ప్రధానంగా వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్ కి ముప్పు ఉంది. నిజంగా వరదలు ముంచెత్తుతా హైదరాబాద్ నేనైతే చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలందరూ కూడా ప్రయాణాలను నిలిపివేసుకోవడం మంచిది. అయితే దీంతో పాటుగా హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మెట్రోపాలిటిక్ సిటీగా పేరు పొందినటువంటి హైదరాబాద్ అనే కాదు, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాల్లో కూడా పరిస్థితులు వర్షపాతం అధికంగా నమోదైతే మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే గురవక తప్పదు. ప్రజలు ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వచ్చే ముందు చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి సబబు అని కూడా వాతావరణం హెచ్చరిస్తోంది. ప్రధానంగా రానున్న 2-3 రోజుల్లో హైదరాబాద్ కి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఈ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కిందనే ఉన్నాం. సో పక్కనే ఉంది మన ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. సో ఒకసారి వెళ్దాం. అసలు ప్రయాణికులు ఎప్పుడు ఏటా అంటే ప్రతిరోజు 1,00,000 మందికి పైగా జనం ఇక్కడ నుంచి వాళ్ళ గమ్యాలకి చేరుకోవడం కోసం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సర్వీసెస్ అందిస్తోంది. కాకపోతే ఈ వర్షాల కారణంగా ఎవ్వరు కూడా బస్ స్టాండ్ లో లేని పరిస్థితి మనం చూసుకోవచ్చు. నిజంగా రోజుకి 1,00,000 మంది కనిపించే ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కేవలం ఈ రోజు పదుల సంఖ్యలో పడిపోవడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది? గవర్నమెంట్ దీనికి సంబంధించి వర్షపాతానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రజలు నిజంగా ఇలాంటి ఇబ్బందులు గురవ్వరు. లేకపోతే ఏంటి అసలు తప్పిదం ఎక్కడుంది? నీళ్ళు ఇక్కడ నిలవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంశం గురించి లోపలికి వెళ్దాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటి దీనికి కారణం ఏంటి? నీట మునగడానికి ఇంత పెద్ద బస్ స్టాండ్ సుమారుగా 20 ఎకరాలు ఇది 1930లో నిర్మించబడింది. 20 ఎకరాలు విస్తీర్ణం ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది. అయితే బ్రిటిషర్స్ కాలం నాటి బస్ స్టాండ్ ఇది. సో ఇంతటి డెవలప్మెంట్ సుమారుగా 90 సంవత్సరాలు దగ్గర 100 సంవత్సరాల చరిత్ర గల ఈ బస్ స్టాండ్ ఇప్పటికీ దీని యొక్క పురోగతి కానీ పునరుద్ధరణ కానీ ఎందుకు గవర్నమెంట్ ఇంకా దీనికి తగు జాగ్రత్తలు తీసుకొని దీని యొక్క పురోగతి పట్ల ఎందుకు దృష్టి పెట్టలేదు? ఏంటి ఎక్కడ దొరుకుతుంది తప్పిదం అనేది సంబంధించి ఒకసారి లోపలికి వెళ్దాం, అక్కడే ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మనం ప్రజెంట్ అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఈ బస్ స్టాండ్ నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన సందర్భంగా ఈ వర్షం అంతా కూడా బస్ స్టాండ్ లోకి వచ్చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకునే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అందరూ కూడా సేఫ్ గా ఇంటికి చేరుకునే సిచ్యువేషన్కి వచ్చారు. అయితే ఒకసారి మనం ఇక్కడ రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఇది దసరా హాలిడేస్, అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లా టైంలో అధిక వర్షపాతం నమోదవడం, బస్ స్టాండ్ లోకి పక్కనే మూసీ నది ఉండడం వల్ల ఇట్లా లోపలికి రావడం, ఇదంతా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఇది రిపీటెడ్ గా దీనికి జరుగుతుంది కాబట్టి గతంలో కూడా చూసాం మనం. అయితే దీనికి సొల్యూషన్ ఎలా అమ్మా? అంటే ఇలాంటి ఉధృతి ఎప్పుడు చూడలేదండి. మేబీ అంటే అందరూ చెప్పేదాన్ని బట్టి 20-30 ఏళ్ల క్రితం ఏమో సంగతి ఏమో కానీ లాస్ట్ 20-30 years లో ఇట్లా ఎప్పుడు రాలేదు అన్నారు. మూసీ ఉధృతి అంటే విపరీతంగా ప్రవహించిన మాట వాస్తవమే. కరోనా టైంలో కూడా వచ్చిందన్నారు బ్రిడ్జి వరకు, కానీ లోపలికి ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అంటే ఫ్లడ్ సివియారిటీ
వల్ల ఈ రిటైనింగ్ వాల్ పార్ట్ ఆఫ్ ది రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిందండి. సో దాని వల్ల లోపలికి నీరు రావటం జరిగింది. సో ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ మళ్ళీ రిపేర్స్ చేయిస్తారు. సో లోపలికి వచ్చిన నీళ్లు ఎంతవరకు ఇబ్బందికరంగా మారాయమ్మా ఇక్కడ? అంటే ఇప్పుడు మనము నైట్ అయితే ఈ అవుట్ గేట్ మీద కూడా ఇక్కడంతా కూడా ఫ్లో ఉంది కాబట్టి బస్సెస్ లోపలికి రావడానికి ప్రాబ్లం అయింది. సో బస్సెస్ లోపలికి వస్తే అంటే సైలెన్సర్లోంచి వాటర్ వెళ్ళి ఇట్లా ఇంజన్ హైడ్రోస్టాటిక్ ల్యాక్ అంటారు అలా ఆగిపోయినాయి 2 బస్సులు. అందుకని లోపలికి తీసుకురావటం మానేసాం. వెయిటింగ్ ప్యాసెంజర్స్ ని బయటికి తీసుకువెళ్ళి ఈ అవుట్ గేట్ దగ్గర బస్సెస్ పెట్టి వాళ్ళని ఎక్కించడం జరిగింది. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళని ఈ బస్ స్టేషన్ లోకి రాకుండా ఎంట్రన్స్ లోనే ప్రివెంట్ చేశాము. మనకి బస్ స్టేషన్ కి ఆపోజిట్ గా ఉన్న సిటీ బస్ టెర్మినల్స్ దగ్గరే బస్సెస్ పెట్టి వాళ్ళని డిఫరెంట్ బస్సెస్ లో పంపించడం జరిగింది. అంటే ఇక్కడ బస్ స్టాండ్ కి వచ్చే బస్సులేనా లేకపోతే అధికంగా ఇక్కడ నుంచి పిలిపించి బస్ స్టాండ్ కి రావాల్సిన బస్సుల్ని ముందు మేము డిఫరెంట్ పాయింట్స్ లో ఆపేసామండి. ఇక్కడ ఆల్రెడీ వచ్చిన బస్సెస్ లో ఉన్న ప్యాసింజర్స్ ని పంపించాము. సిటీ బస్సెస్ ని తెప్పించి మేము డిఫరెంట్ పాయింట్స్ కి ప్యాసింజర్స్ ని పంపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ కర్నూలు సెక్టర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆరాంఘర్ కి పంపించడం జరిగింది. అట్లాగే నల్గొండ, ఖమ్మం అండ్ విజయవాడ వెళ్ళాలనుకునే వాళ్ళని ఎల్బీ నగర్ కి పంపించడం జరిగింది. ఇటు మనం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సెక్టర్ వాళ్ళని జూబ్లీ బస్ స్టేషన్ కి ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ కి పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే మార్నింగ్ 7 o'clock నుంచి 10 o'clock వరకు చాలా మంది ప్యాసింజర్స్ వచ్చారు. సో మార్నింగ్ నుంచి రిపీటెడ్ గా మేము ఇలా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ తెలిసింది కాబట్టి ఇమ్లీబాన్కి రావటం తగ్గిపోయింది. మేము బస్సులు పెట్టుకుని మా ఆఫీసర్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడైతే ప్యాసింజర్స్ ఇక్కడికి రావడం తగ్గిపోయింది. మనకి ఎల్బీ నగర్, ఆరాంఘర్, జేబీఎస్ అండ్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ అక్కడ విపరీతంగా రద్దీ పెరిగింది. అక్కడ మా ఆఫీసర్స్ అందరి సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు. ఏ లొకాలిటీస్ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడ్డారమ్మా? ఐ మీన్ విజయవాడ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చారా బస్ స్టాండ్ కి, లేకపోతే ఏ ఏరియా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? యాక్చువల్ గా మనకి ఈ ఈవినింగ్ ప్యాసింజర్స్ విజయవాడ అనుకోండి, ఖమ్మము నైట్ 12:30 వరకు మూవ్మెంట్ ఉంటుంది. సో నైట్ 11 o'clock వరకు బస్సుల్ని మేము పంపించగలిగాం కాబట్టి ఏం ప్రాబ్లం కాలేదు. సో లాస్ట్ బస్ వచ్చే టైంకి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మేము వాళ్ళని ఎక్కించడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ రోజు అయితే ఆ ఇబ్బంది లేకుండా ఓపీఆర్ఎస్ ప్యాసింజర్ ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు ఈ డిఫరెంట్ పాయింట్స్ లో వచ్చి ఎక్కండి, ఇమ్లీబాన్కి రాకండి అని. సో ఈ రోజు అంత ఇబ్బంది ఉండదు. నైట్ సడన్ గా వచ్చింది కాబట్టి ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు ఈ కర్నూలు సెక్టర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి ఆల్టర్నేట్ గా 2 బస్సులు ఫెయిల్ అవటం కూడా జరిగింది నీళ్లు పోవటం వల్ల. వాళ్ళకి ఇమీడియట్ గా ఆల్టర్నేట్ బస్సెస్ అరేంజ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా మళ్ళీ? అంటే ఈ ఫ్లో తగ్గిపోతే ఈ రోజు అంటే క్లీనింగ్ యాక్టివిటీ చాలా ఉంటుందండి. చాలా చెత్త చెదారం అంతా వచ్చింది కాబట్టి ఆ క్లీనింగ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఒకసారి పరిస్థితిని సమీక్షించుకొని మేము రెస్టోర్ చేస్తామండి ఆపరేషన్. అంటే ఈవినింగ్ కల్లా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటాం సిచ్యువేషన్ ని. సో రేపు మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ కి అనుకుంటున్నాము, బట్ ఇప్పుడే చెప్పలేము. సో ఏదైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి ప్రయాణ అంతరాయాలు ప్రధానంగా నమోదవడానికి గల కారణం ఏంటి అని అంటే ఇదే మీరు చూస్తున్నారు కదా, అక్కడ మూసీ పరివాహక ప్రాంతంగా ఇక్కడ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే మీరు చూసినట్టు ఆ నది ప్రవహిస్తోంది కదా, సో ఆ నది ఉధృతి రాత్రి పడిన వర్షానికి కారణంగా అది బాగా పొంగి ఒక పెద్ద వాగులాగా ఒక పెద్ద వరదలాగా ప్రవహిస్తున్న ఆ నేపథ్యంలోనే ఆ పక్కనే మీకు కనిపిస్తున్నటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కొంచెం అక్కడ ఉన్నటువంటి కొంచెం ఆ రాయి అంతా కూడా విరిగి పిల్లలు విరిగి పడడంతో అక్కడ నుంచి కొంచెం సైడ్కి టర్న్ తీసుకొని వాటర్ అంతా కూడా బస్ స్టాండ్ లోపలికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అయితే కారణం ఇదే అని తెలుస్తోంది. ఇందాక హైటర్ రంగనాథ్ గారు కూడా ఎవరైతే మనకు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారో ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ కూడా దానికి సంబంధించి ఇదే సార్ రీజన్ అని చెప్పుకొచ్చారు. అయితే ఒకసారి మనం అక్కడ వాల్ మీరు గమనించినట్లయితే జస్ట్ ఒక అడుగు గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ
అది కనుక ఇంకాస్త ఉధృతంగా ఈరోజు రేపు కనుక అధిక భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కనుక కురిస్తే ఖచ్చితంగా ఈ వర్షపాతం అనేది ఇంకాస్త ఈ వరద ఉధృతి ఇంకాస్త పెరిగి సో ఇంకాస్త బస్ స్టాండ్లోకి వాటర్ వచ్చే పరిస్థితి అయితే మనం ఒకసారి మనం అక్కడ కనుక ఏదన్నా ఒక సిమెంట్ బస్తాలు లాంటివి కానీ లేకపోతే ఇసుక బస్తాలు లాంటివి కానీ అక్కడ వేస్తే ఏదైనా ఒక కొంచెం వాటర్ ఫ్లో లోపలికి వచ్చే ఇది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ కనుక వేయకుండా దాన్ని అలాగే వదిలేస్తే కనుక ఈ రోజు కానీ రేపు కానీ అతి భారీ వర్షం కనుక కురిస్తే ఖచ్చితంగా ఆ నది ప్రవాహం కాస్త పెరిగి ఇంకాస్త లోపలికి వచ్చేసి ఇంకాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మీరు బాగా జూమ్ చేసినట్లు ఒకసారి కనుక చూస్తే అక్కడ రాయిలు ఏవైతే ఉన్నాయో అవి విరిగి పడ్డాయి. సో అక్కడికి వచ్చి ఏదైనా దానికి పరిష్కారంగా అక్కడ ఏదైనా కొంచెం ఆనకట్ట లాంటిది ఏదైనా వేస్తేనే దీనికి పరిష్కారం అయితే తెలుస్తుంది. ప్రధానంగా శ్రీలత గారి ఇందాక మాట్లాడుతూ ఎవరైతే రంగారెడ్డి ఆర్ఎం ఉన్నారో ఆవిడ మాట్లాడుతూ రేపు కానీ ఎల్లుండి కానీ ప్రయాణాలకు సంబంధించి అప్డేట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ బస్సుల్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రధాన కారణం ఏంటి అంటే కనుక బస్సులు అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర పై ఎత్తుకి ఉవ్వెత్తున నీళ్లు ఎగసిపడడంతో సో అక్కడ సైలెన్స్లో నీళ్ళు వెళ్ళిపోవడం, కొన్ని 2 బస్సులు కూడా ఇబ్బందికరంగా మారాయని చెప్తున్నారు ఆవిడ. ఒకవేళ ఈరోజు రేపు కనుక చూడాలి. నిజంగా ప్రజెంట్ అయితే వాతావరణ నిపుణులు సూచిస్తున్న మేరకు ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజంగా కనుక అదే నిజమైతే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో నిజంగా ఎక్కడ ఏ చిన్న వర్షం కురిసినా కూడా డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరలుతూ ఉంటాయి. సో ఆ నీళ్ళే ప్రధానంగా ఏదైతే మనకు హిమాయత్ సాగర్ నీరుందో ఆ నీరంతా కూడా పొంగి ఈ విధంగా మూసీ నది ద్వారా బయటకు వస్తుంది. సో మీరు ఒకసారి చూడండి అక్కడ ఎంత ఎత్తున ఎంత ఉధృతంగా వరద పారుతోంది అనేది. ఓకే, అయితే ఒకసారి మనం ఆర్టీసీ ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అలాగే ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పురోగతి ఏంటి దీనికి సంబంధించి అనేది అంశాల గురించి వాళ్ళతో చర్చిద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి సంబంధించి కంట్రోలర్ రామచంద్ర గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో అంటే ఈసారి కురిసిన వర్షాలకి ఈసారి కురిసిన వర్షాలకి అంటే ఇంతటి ఇప్పుడు రాలేదు ఇది వరకు మేము చూసినప్పటి నుంచి ఇంతవరకు ఇంత ఫ్లో అయితే రాలేదు. ఆ లోపల పోయే వాటర్ వచ్చింది, అక్కడికి బస్ స్టాండ్లోకి ఎప్పుడు రాలేదు ఇంత. కాకపోతే అక్కడ ఒక వాల్ పడిపోయింది. అదేనా సార్ ప్రధాన కారణం? అదే కారణం. ఓకే, వాల్ పడిపోవడం వల్ల వాటర్ బస్ స్టాండ్లోకి వచ్చేసింది. దానివల్ల బస్సులన్నీ మా అధికారులు బస్సులు లోపలికి రాకపోవడం చెప్పడం వల్ల బస్సులన్నీ ఆల్రెడీ రూట్లలో వెళ్ళిపోతున్నాయి. ఏ రూట్లో పోయేవల్ల ఓకే. డ్రైనేజ్ సిస్టమ్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఓకే ఉంది. బస్ స్టాండ్ డ్రైనేజ్ ఏం డ్యామేజ్ కాలేదు, అంతా ఓకే ఉంది. వాటర్ ఓన్లీ వాల్ పడిపోవడం వల్ల బస్ స్టాండ్లోకి వాటర్ వచ్చింది. ఓకే, ఆ వాల్కి సంబంధించి ఏదైనా కొంచెం బస్తాలు లాంటివి, ఇసుక బస్తాలు లాంటివి లేకపోతే సిమెంట్ బస్తాలు అంత తొందరగా మనకు ఫ్లో కాలేదు కదా, వాటర్ వచ్చినాయి పైకి వెళ్ళి. ఇప్పుడు అదే ప్లాన్ ఇప్పుడు మన కమిషనర్ గారు వచ్చారు, చెప్పారు ఇసుక బస్తాలు వేయమంటని. ఇప్పుడు జేసీపీ వస్తుందంట, అది ప్లానింగ్ లో ఉన్నారు సార్. అయితే ఇప్పుడంటే ఆ వాల్ పడిపోయింది కాబట్టి వాటర్ వచ్చాయి అంటున్నారు. సో గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు. అంటే కరోనా టైంలో ఉధృతి ఉంది కానీ ఇంత లోపలికి రాలేదు. పబ్లిక్ ఉధృత అంటే అక్కడి వరకు వాటర్ ఉంది, కానీ కరోనా టైంలో కూడా బస్ స్టాండ్ ఎప్పుడు ఆఫ్ చేయలేదు. ఫస్ట్ టైం సార్ ఇది? ఫస్ట్ టైం బస్ స్టాండ్ లో ఫస్ట్ టైం బస్సు లోపలికి రానికపోవడం ఫస్ట్ టైం. సుమారు 100 చరిత్ర నా సర్వీస్ లో. ఓకే, సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది బస్ స్టాండ్ అని చెప్పుకుంటున్నారు. 1930లో కట్టారని అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటికే ఇదే ఫస్ట్ టైం. ఓకే, లోపలికి రావడం అనేది వాటర్ రావడం అనేది ఫస్ట్ టైం. రైట్. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో? ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు, అది చెప్పారు, అక్కడ వాల్ పెట్టడం జరుగుతుంది, అది ఇమీడియట్లీ చేస్తారు వాళ్ళు. అది అయిపోతే ప్రాబ్లం బస్ స్టాండ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ప్రయాణికుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ప్రయాణికులు అందరూ అంతా టీం వచ్చేసింది, వాళ్ళది మున్సిపల్ టీం వచ్చింది, మా డిపార్ట్మెంట్ సంబంధించి మేము రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం, మా ఆఫీసర్లు అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరికి ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా సాల్వ్ చేసినాం. అంటే ఎలాంటి పరిణామం ఏర్పడింది ప్రజెంట్ ఈ నీటి నిల్వ వల్ల బస్సులకి ఎలాంటి ఇబ్బంది, ఎంత ఇబ్బంది కలిగింది? ఏం ఇబ్బంది అంటే మేము నాతర్ నుంచే ప్లానింగ్ వాటర్ చూడంగానే ప్లాన్ చేశారు మా ఆఫీసర్ అంతా. ఎక్కడి రూట్ బస్సులను అక్కడి డివైడ్ చేసేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్ వైజెస్ గా మేమంతా ప్లాన్ తోని ఎక్కడ వాళ్ళని అక్కడ ప్రయాణికులను అక్కడ పంపించేసి సుమారుగా 2000 మందిని తరలించాలని చెప్పుకొస్తున్నారు. నిజమేనా సార్? వాస్తవం. డైలీ 2200 బంధువులు నడుస్తాయి మన దగ్గర. అవునా?
ఇది పండుగ సీజన్ కాబట్టి ఇంకా మా ఆఫీసర్లు ఇంకొక 500 బస్సులను ఎక్కువ పెంచారు. అవి కూడా అవుట్ ఆఫ్ రోడ్ల మీదకి వెళ్ళి పంపి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపించేసి అంటే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి లోపల మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు? అలాంటివి ఏం లేవు సార్. ఇప్పుడు ఒకవేళ ఇది ఫిల్ చేసిరు అనుకో ఏం లేదు, వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం వరకు చూసేసి వాళ్ళని మళ్ళీ తెప్పిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. ఆస్తి నష్టం జరిగింది? ఎలాంటిది ఏం జరగలేదు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం ఎలాంటి అపాయాలు ఇక్కడ ఏమి జరగలేదు. ఓకే. సో టెక్నికల్ గా కూడా బస్సులకు ఎలాంటి ఇబ్బంది లేదు, బస్సులకు కానీ ప్రయాణికులకు కానీ ఎవరికి ఏమి జరగలేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి సంబంధించి హౌస్ కీపింగ్ వారు ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ పరిస్థితులు ఇదివరకు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎంతవరకు మెరుగుపడ్డాయి అనే అంశం గురించి. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? మీ పేరు? చెన్నమ్మ. మీ పేరు? వనజ. మీ పేరు? శోభ. మీరేంటి హౌస్ కీపింగ్ ఇక్కడ? హౌస్ కీపింగ్ చేస్తాం ఇక్కడ. ఇంత ముందు అయితే ఇట్లా లేకుండే మాకు. అవునా? ఇప్పుడు 5-6 నెలల సంది కొంచెం వర్షాలు పడితే వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే రీజన్ ఏమైనా చెప్పారా? కారణం ఇదేనని? ఏం లేదు దీనికైతే ఏం చెప్పలేము మాకు. అవునా? వర్షాలు ఎక్కువ పడి నీళ్లు ఇదయ్యి మాకు వచ్చేస్తుంది. అంతకుముందు ఏం ప్రాబ్లం. ఓకే. మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే ఇక్కడ? ఉంటది పండుగ కదా, పండుగ సీజన్. ఓకే. బాగా కష్టంగా ఉంటుందా బస్ స్టాండ్ లో? ఇంకా పండుగలప్పుడు కొంచెం పోతుంటారు కదా. వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? మీకు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఉండదు, వచ్చి డ్యూటీ ఎక్కినామా మళ్ళీ వెళ్ళిపోయాం. అంటే హౌస్ కీపింగ్ కదా, అక్కడంతా వాటర్లు బయట చెప్పులు అలాగే మురికిగా వచ్చి తొక్కేసినప్పుడు మీరు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎలా ఉంటది ఇక్కడ? చాలా మంచిగా అంత ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగానే ఉంటది. ఏంటంటే కొంచెం మంది చాలా మంది వస్తారు కదా, అంటే దానికోసం ఇంత ఏమి ప్రాబ్లం. రాత్రి పరిస్థితి ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది చెప్పండి. రాత్రి ఏం జరిగింది? ఏం లేదు, వర్షం వచ్చింది. అది మూసినది కదా, అది వచ్చేసి ఇంకా చాలా నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ చాలా సారులు అందరు మాకు సారులు. సో రాత్రి అయితే చాలా మంది తరలించారని చెప్పుకొస్తున్నారు. చాలా మంది మేమే 10:30కి పోయినాం. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయని, పైన దగ్గర నీళ్ళు వచ్చినాయని 10:30కి పంపించలే. మాకు నీళ్ళు వచ్చినామా పోవద్దు అన్నారు. మేము అట్లనే వెళ్ళిపోయినాం. ఏడుంటారు మీరు? మేము డిఆర్డిఎల్ ఉంటారు. నేను రక్షాపురం. మీరు? మేము చెంపాపేట. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అక్కడ బాగున్నాయి. అక్కడ వర్షాలు పడినా ఏం కాదు నీళ్ళు రావట్లేదు. ఓకే. ఇది అంటే ముసినీది కదా, అందుకోసం నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఏమో వర్షం నీళ్ళే కదా అది వచ్చేది. అదేలేండి. అవును. ఓకే. సో ఇప్పుడు మూసీ నది నీళ్ళు ఇట్లా లోపల రావడం వల్ల మీకు ఎంత పని పెరిగింది? చాలా పెరిగింది. ఏం చేయాలి మీరు ఇక్కడ? ఇంకా వేరే పని, చెత్త అంతా ఎత్తాలా, అంత గలీజ్ వచ్చింది అంతా ఎత్తాలా. ఇంకా అదే కష్టం పెరిగింది. ఇంకా కష్టం పెరిగింది. కానీ కొంచెం సెలవులాగా దొరికింది కదా మీకు, జనాలు ఎక్కువ లేకపోవడంతో. దీంట్లో తక్కువ పడింది. అక్కడ చాలా అయిపోయింది. ఇప్పుడు బయట ఉంటుంది బయట బయట ఉంటుంది. ఎక్కడైనా పని మాకు ఎప్పుడైనా ఒకటే పని. తగ్గింది అక్కడ ఎక్కువ. పాత ఏం లేదు, ఎక్కువ తక్కువ ఏం లేదు, పని లేవలే ఉంది. నువ్వేంటి యూనిఫామ్ వేసుకోలేదు? నేను వెళ్ళిపోయింది. డ్యూటీ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు మీ షిఫ్టా? ఓకే. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? రాత్రి 10 గంటల. ఓకే. ఎంతమంది వస్తారు జనం రోజు? 43 మంది ఉన్నాం మేము. మీరని కాదు, జనాలు ఎంతమంది వస్తారు మామూలుగా? బాగా రష్ ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ. 80 ప్లాట్ఫామ్ ఉన్నాయి కదా ఇక్కడ? 80 ఉన్నాయి. 70 నుంచి 80. సో అంటే ఒక మినిమం ఒక 3000 నుంచి 4000 మంది ఉంటారా? చాలా మంది వస్తూనే ఉంటారా? వచ్చిపోతూనే ఉంటారు. అట్లా చాలా మంది వస్తారు. ఇప్పుడు దసరా దీపావళి కాబట్టి దసరా ఉగాది పండుగ ఇంకా ఎక్కువ వస్తారు. అంటే మీకు లేదా పండగ? మీకు వద్దా? ఉంది సార్, మాకు ఇస్తారా? ఓకే. అందరికి ఇస్తారు. బాగా ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడైతే. ఇప్పుడు వర్షం వచ్చినందుకు. సరే. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎట్టకేలకు రిపీట్ ఇక్కడ రిపీట్. సో 100 సంవత్సరాలుగా చరిత్ర ఉన్నటువంటి ఎంజీబీఎస్ ఈ బస్ స్టాండ్కి సంబంధించి ఇది అప్పట్లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ బస్ స్టాండ్ ఒకప్పట్లో సెంట్రల్ బస్ స్టాండ్గా పిలువబడేది. అయితే ఈ 100 సంవత్సరాల ఈ టెన్యూర్లో మొట్టమొదటిసారిగా ఈ బస్ స్టాండ్లో ఈ సేవలు అనేటువంటి నిలిపివేయబడ్డాయి. ప్రధాన కారణం ఏంటి అంటే పక్కనే ప్రవహిస్తున్నటువంటి ఆ మూసీ నది. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇదే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్. సో మెట్రో స్టేషన్కి ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వవు, ఎందుకంటే మెట్రో స్టేషన్ అనేది కొంచెం ఎత్తులో ఉంటుంది కాబట్టి. సో సర్వీసెస్ అన్నీ కూడా త్రూ
రైల్వే లైన్ అంతా కూడా పైనే ఉంటుంది కాబట్టి ప్రధానంగా దానికి ఎలాంటి అవాంతరాలు కలగవు. అయితే చాలా వరకు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇక్కడ నుంచే ఈ బస్ స్టాండ్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ ఈ సర్వీసెస్ అనేటివి చాలా మందికి ఆగిపోయాన్న సంగతి తెలియక ఇక్కడ వరకు వస్తున్నారు. వచ్చిన తర్వాత తెలుసుకొని తిరిగి మళ్ళీ ఈ మెట్రో ఈ ట్రైన్ ద్వారా వాళ్ళ యొక్క గమ్యస్థానాలు చేరుకునే మార్గాల కోసం వెతుక్కుంటూ రకరకాల ఏరియాలకు వెళ్తున్నారు. ఆరంగర్ అని కొంతమంది చెప్తారు, ఎల్బీ నగర్ అని కొంతమంది చెప్తారు. చాలా మంది ఇదే విధంగా వాళ్ళ యొక్క గమ్యస్థానం ప్రధానంగా ఏదైతే ఈ దసరా సెలవులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా హైదరాబాద్ నుంచి లక్షలాది మంది వాళ్ళ ఊర్లకి పండుగ జరుపుకోవడం కోసం బయలుదేరుతుంటారు. కానీ ఇక్కడ బస్సులు అనేటివి నిలిపివేయడం వల్ల నిజంగా అవాంతరం ఎదురైంది. సో అందరూ కూడా వారి యొక్క గమ్యస్థానాలు చేరుకోవడం కోసం అనేక రకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. అయితే నిజంగా ఇది MGBSలో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు, ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్లో నుంచి అక్కడ వాటర్ లోపలికి రావటం, దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఇక్కడ MGBSలోకి రావడం జరిగింది. రాత్రి ఆ టైంలో దాదాపు ప్యాసింజర్స్ ఒక 2000 మంది అరౌండ్ నైట్ 10 o'clock ఆ టైంలో. సో వాళ్ళందరినీ కూడా హైడ్రా, ఇతర పోలీసు అండ్ GHMC, రెవెన్యూ అందరి సిబ్బంది రాత్రి వాళ్ళని సేఫ్గా మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మీరు చూస్తున్నారు ఒక 2 అడుగుల వాటర్ ఉన్నది. ఇది కూడా రిసీడ్ అవుతుంది, మూసీలో కూడా ఫ్లడ్ రిసీడ్ అవుతుంది కాబట్టి సాయంత్రం కల్లా ఇక్కడ పొజిషన్ బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాము. అండ్ ఇప్పుడు బస్సులు ప్రస్తుతానికి రాకపోకలు బంద్ చేసినారు, బట్ సాయంత్రం నుంచి మళ్ళీ పునరుద్ధరణ ఉంటుందని చెప్పి మూసీలో ఎన్ని ప్రాంతాలు ఎఫెక్టెడ్ అయ్యాయి? చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు చూసొస్తున్నాము, చాదర్ఘాట్, ముసరంబాగ్ ఇట్లా చాలా పలు ప్రాంతాల్లో కూడా ఫ్లడ్ వాటర్స్ వచ్చి ఇల్లులు కూడా అన్ని కూడా ఇనండేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే ఎక్కడ లేదు, బట్ ఆస్తి నష్టం ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఇల్లులన్నీ కూడా రివర్ బెడ్లో కట్టడం వల్ల మనం చాలా ఇల్లులు కూడా మునిగినాయి. బట్ దాంట్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా పైకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చున్నారు. మేము కూడా డ్రోన్లు వీటితో కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ కూడా సరఫరా చేశాము. వాళ్ళు చాలా మంది మూవ్ అవడానికి కూడా అంటే బయటికి రావడానికి అంత విల్లింగ్గా లేరు. బట్ ఏదైనా కానీ కూడా సాయంత్రం కల్లా మనకి ఫ్లడ్ ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది అయితే ఏముండదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మనకు ఈ మూసీ ఈ ఫ్లడ్ లెవెల్ అంటే ఈ ఫ్లడ్ రావడంతో రివర్ కోర్స్ ఏంటనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఎక్కడ దాకా నీళ్లు ఉన్నాయి, ఎక్కడ దాకా వస్తాయి అనేది మనం చూసాము. రాత్రి నిన్నటి నుంచి కూడా ఎస్పెషల్లీ సంగారెడ్డి అండ్ వికారాబాద్ ప్రాంతంలో బాగా మనకు విస్తృత వర్షాలు పట్టడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో పెద్ద ఎత్తున నీళ్లు రావటం, అక్కడ అన్ని కూడా దాదాపు ఇక్కడ 15 అక్కడ 14 మొత్తం 29 గేట్స్ అన్ని కూడా లిఫ్ట్ చేయడంతో ఈ వాటర్ ఆల్మోస్ట్ 33,000 క్యూసెక్స్ వాటర్ రావడంతో మనకి అదృష్టవశాత్తు నిన్న నైట్ హైదరాబాద్లో వర్షం లేదు. ఒకవేళ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షం ఉంటే కనుక ఈ వాటర్ కూడా యాడ్ అయితే కనుక ఇంకా చాలా సీరియస్గా అయ్యేది అన్నమాట. సో అంటే మనకి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎస్పెషల్లీ మూసీ బ్రెడ్లో ఉన్న వాళ్ళు మనం ఇది తప్పకుండా మనం ఏంటంటే ఎప్పుడు మన రోజులు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నిన్న కనుక ఒకవేళ ఇక్కడ కూడా సేమ్ సంగారెడ్డి, వికారాబాద్ లాగా పెద్ద వర్షం ఉంటే కనుక డెఫినెట్గా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. బహుశా నేను కూడా ఈ రోజు వర్షాలు పెద్ద ఫోర్కాస్ట్ లేదు. అది ఏదైతే లో ప్రెషర్ ఏరియా ఉందో అది మహారాష్ట్ర వైపు మూవ్ అయింది చెప్పి IMD నుంచి మనకు ఫోర్కాస్ట్ చెప్పారు, ప్రొడిక్షన్ ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్ బై ఈ రోజు ఈవినింగ్ కి నైట్ కల్లా సిచ్యువేషన్ బెటర్ గా. సార్ మూసీ డెవలప్మెంట్ జరిగితే ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది ఎంత అవసరం అనేది ఇప్పుడు మనం ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మనకు తెలుసు. ఎందుకంటే దీంట్లో మునిగిన వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే కనుక రివర్ బెడ్ లో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, సో వాళ్ళు ఇది ఇక ఇట్లాంటి మూసీ ఫ్లడ్స్ అనేది ఇక మీద నిత్యకృతం అవుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం రెగ్యులర్ గా ఇది వస్తుంది. వాళ్ళంతా కూడా ఆస్తి నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరిగి ఉండొచ్చు, ఇల్లులు అంతా కూడా డ్యామేజ్ అయినాయి. బట్ ఇది ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంటే కనుక హైదరాబాద్లో నిన్న సిచ్యువేషన్ వేరుగా ఉండేది అన్నమాట. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉంటుందని అనుకోవడానికి లేదు. బెటర్ ఏంటంటే ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్లో భాగంగా చాలా మంది సేఫర్ ఏరియాస్కి మూవ్ అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఈ బస్ స్టాండ్ నిజంగా ఎంత పెద్ద బస్ స్టాండ్ అంటే 80 ప్లాట్ఫామ్స్ ఉంటాయి మన బస్ స్టాండ్లో, ఈ MGBS బస్ స్టాండ్లో. సో అయితే ఇది ఈ బస్ స్టాండ్ నిర్మించింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే బట్లర్ అండ్ కంపెనీ. సో ఇది 1930లో కట్టారు. అప్పట్లో 1932లో దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ పేరు స్ట్రైక్ అవ్వనప్పటికీ అప్పట్లో అయితే సెంట్రల్ బస్ స్టాండ్గా పిలువబడేది. హైదరాబాద్కి ప్రధానంగా నైజాం
పరిపాలనలో సో బ్రిటిష్ వారు బట్లర్ అండ్ కంపెనీ వాళ్ళు ఈ బస్ స్టాండ్ నిర్మించారని తెలుస్తోంది. సో ఇదే ప్రధానంగా ఇది ఒకసారి మనం చూస్తే మొత్తం ఖాళీగా ఉంది. ఒకప్పుడు అధిక జనాభా సుమారుగా 1,00,000 మంది దగ్గర రోజుకి వచ్చి వెళ్తూ ఉంటారంట. సో 1,00,000 మంది ప్రయాణికులు వారి యొక్క గమ్యస్థానాలు చేరుకోవడం కోసం ఈ బస్ స్టాండ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ అంతా కూడా పూర్తిగా నిర్మానుషంగా అయిపోయింది. ఒక క్రికెట్ గ్రౌండ్ లాగా కనిపిస్తోంది. అంత పీస్ఫుల్గా అంత ప్రశాంతంగా ఈ వాతావరణం ప్రజెంట్ అయితే ఉంది. ప్రధానంగా ఇది బస్సులు ఎప్పుడు మళ్ళీ వాళ్ళు సర్వీసెస్ని స్టార్ట్ చేస్తారు, అక్కడ ఎదురైనటువంటి అవాంతరానికి సంబంధించి దాని యొక్క పరిష్కార మార్గాలు ఎలా వీళ్ళు తీసుకుంటారు, ఎవరైతే ఆర్టీసీ సంబంధించినటువంటి యాజమాన్యము లేక ఎవరైతే ఆర్ఎంఎల్ ఎవరైతే హైడ్రా రంగనాథ్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చేయాలి త్వరగా ఫాస్ట్గానే, ఎందుకంటే చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి. సో చూద్దాం ఏంటి అనేది ఒకసారి. ఒకవేళ కనుక దీనికి చక్కటి పరిష్కారం కనుక వాళ్ళు తక్షణమే తీసుకొని ఏదైనా చేయగలిగితే దీనికి వెంటనే సర్వీసెస్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందాక ఆర్ఎం శ్రీలత గారు చెప్పినట్టుగా రంగారెడ్డి ఆర్ఎం సో రేపు ఎల్లుండి లోపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. చూద్దాం ఏంటి అనేది. రైట్, ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.